నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. మనతో మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. సుభాకర్ గారు, మైలవరం విషయంలో ఆల్రెడీ వసంత కృష్ణ ప్రసాద్కి దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. చంద్రబాబు ఆయన్నే పని చేసుకోమని చెప్పారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయనతో పాటు పరిణామాలు పూర్తిగా వైసీపీ నుంచి టీడీపీలోకి మారేటువంటి నాయకులు, క్యాడర్ వీళ్ళంతా వైసీపీ నుంచి షిఫ్ట్ అవుతున్నారా, లేదు వాళ్ళు వైసీపీలోనే ఉండిపోతున్నారా, వసంత కృష్ణ ప్రసాద్ మాత్రమే వైసీపీలో జాయిన్ అవుతున్నారా, ఏం జరుగుతుంది ఈ వ్యవహారంలో? మైలవరంలో అసలు ఒకవైపు ఉమా ఇష్యూ ఉండనే ఉంది. ఉమాకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దేవినేని ఉమా విషయంలో ఏం జరుగుతుంది? మైలవరం వైసీపీ క్యాడర్ విషయంలో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇది రెండు పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం కదా, ఆయన వైసీపీలో గెలిచాడు కాబట్టి. విజయవాడ పార్లమెంటు పరిధిలో మైలవరం నియోజకవర్గం నుంచి రాత్రి ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. నిన్న అర్ధరాత్రి సుమారు 11 గంటల నుంచి, సాయంత్రం 11 గంటల నుంచి 12:45 వరకు ఒక కీలక సమావేశం కేశినేని చిన్ని ఆఫీస్లో జరగడం జరిగింది. దీనికి సంబంధించి మైలవరానికి సంబంధించిన మండల స్థాయి నాయకులు, టీడీపీ పార్టీ మండలాధ్యక్షులు, అట్లాగే వైసీపీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు, వాళ్ళలో కొంతమంది సర్పంచ్లు, అట్లాగే రాష్ట్ర స్థాయి నాయకులకు సంబంధించి ఒక మినీ సమన్వయ సమావేశం. కృష్ణప్రసాద్ చేరిక, కృష్ణప్రసాద్తో పాటు ఎవరిని టీడీపీలోకి తీసుకోవాలి అనే దానికి సంబంధించి ఇటు వైసీపీ అటు టీడీపీకి సంబంధించి ఇరు మండలాధ్యక్షులు సంయుక్తంగా ఒక సమావేశం నిర్వహించారు కేశినేని చిన్ని నేతృత్వంలో. అయితే దీంట్లో కీలక పరిణామం మన దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే, గతంలో ఏదైతే కొన్ని మండలాల్లో కానీ కొన్ని విలేజెస్లో వైసీపీ నుంచి కేసులు ఎదుర్కొన్నటువంటి టీడీపీ క్యాడర్కి సంబంధించి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోవద్దు అనే దానికి సంబంధించి రాత్రి ఒక లిస్టు ప్రిపేర్ చేశారని మనకు తెలుస్తుంది. ఆ లిస్టులో టీడీపీ యాక్సెప్ట్ చేసిన దాని ప్రకారంగానే ఆయా స్థానిక నాయకులకి ఇబ్బంది లేకుండా ఉన్న వాళ్ళని మాత్రమే వైసీపీ నుంచి టీడీపీలోకి జాయినింగ్ ఉంటుంది అనే దాని ప్రకారంగా ఇబ్బంది లేని ఒక లిస్టు మీద కసరత్తు జరిగింది. దాని ప్రకారంగా ఏకాభిప్రాయానికి వచ్చారనేది మనకు తెలుస్తుంది. ఏ స్థాయి లీడర్లు అనేది కూడా ఉంది. 2వ తారీఖు వాస్తవానికి చంద్రబాబు నాయుడు నెల్లూరు పర్యటన ఉంది. ఆల్రెడీ మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ చేరికకి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంటు 2వ తారీఖు ఆల్రెడీ కోరటం జరిగింది. అది సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వసంత కృష్ణ ప్రసాద్తో పాటు వైసీపీ నుంచి వైసీపీ పార్టీలో గెలిచిన 30 మంది, దాదాపు మైలవరం నియోజకవర్గంలో 30 మంది సర్పంచ్లు, 2 మండలాధ్యక్షులు, ఆ 2 మండలాధ్యక్షులు కూడా వైసీపీకి సంబంధించిన మండలాధ్యక్షులు, ఎంపీపీలుగా కొనసాగుతున్నారు. దాంట్లో కీలకమైన అంశం ఏంటంటే వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కావటం కూడా ఇక్కడ కీలక పరిణామం. అంటే దాదాపు మైలవరం నియోజకవర్గంలో వైసీపీని ఖాళీ చేసే పనిలో వసంత కృష్ణ ప్రసాద్ చాప కింద నీరులాగా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదే సమయంలో నందిగామ నియోజకవర్గంలో కూడా వైసీపీ నుంచి చేరికల్ని ప్రోత్సహించేదానికి, జగేపేట నియోజకవర్గంలో కూడా కొంత టీడీపీకి అనుకూలమైన పరిస్థితి కల్పించేలాగా కార్యాచరణ జరుగుతుంది. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.